హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు స్వీట్ షాప్లో లాగా షగోడీలు రెడీ చేస్తున్నానండి. ముందుగా మైదా పిండి తీసుకుందాం. మైదా పిండి ఈ గిన్నెతోని 2 గిన్నెలు తీసుకుందామండి. ఒక గిన్నె తీసుకున్నాను, ఇంకో గిన్నె అడుగు తీసుకున్నానండి. 2 గిన్నెలు తీసుకున్నాను. తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఓకే అండి, స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నానండి. వాటరు ఒక 2 గిన్నెలు తీసుకోవాలండి. సుమారుగా చూసి తీసుకోవాలి, కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. నేనైతే ఒక గిన్నెడు పోసాను, ఇంకొక హాఫ్ గిన్నెడు పోద్దాం. ఓకే అండి, ఇంకో గిన్నెడు పోసాను. అంటే చూసి పోసుకోవాలండి, కొంచెం తక్కువైనా పర్లేదు, ఎందుకంటే ఎక్కువ లూజ్ కావద్దు. సరిపడా పోసుకోవాలి. వీటిని హీట్ కానివ్వాలండి ముందుగా. ఇప్పుడు ఇందులో సుమారుగా చూసి కొంచెం సాల్ట్, అంటే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి సుమారుగా చూసి. ఇప్పుడు కొంచెం చూసి సుమారుగా కారం వేసుకోవాలండి. ఓకే అండి, మసిలిపోతుంది. ఇప్పుడు పిండి పోసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇలా మొత్తం కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు చెగోడీలు ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి వాటర్ పోసి కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర అవన్నీ వేసేసి వేడి చేసేసి అందులో మైదా పిండి వేసి కలిపి ఇలా ముద్దలా చేసుకున్నానండి. ఇలా ముద్దలా చేశాక ఇలా కారపూస చేసే గిద్దలో పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి. ఈజీగా ఉంటుంది. షగోడీలు డైరెక్ట్ చేయరానప్పుడు, లేకపోతే షగోడీలు చేసే మిషన్ లేనప్పుడు ఇలా వాడుకోవాలండి. ఓకే అండి, ఇలా ఈజీగా ఇలా షగోడీలు చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఓకే ఫ్రెండ్స్, షగోడీలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయినాయి. ఇక వేయించుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, షగోడీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేయించుకోవడమే. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, స్టవ్ వెలిగించాను, కడాయి పెట్టాను, ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఈ షగోడీలను ఇందులో వేసుకుందాం. ఓకే అండి, షగోడీలు రెడీ అయినాయి. ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే అండి, వేడి వేడిగా టేస్టీగా స్వీట్ షాప్లో లాగా షగోడీలు రెడీ అయినాయండి. అంటే కొంచెం నేను బాగా వేయించాను, మీరైతే మీ ఇష్టం అండి. లైట్గా కూడా తీయొచ్చు, నేనైతే బాగా కాల్చేసాను. మీరైతే మీ చాయిస్ అండి. చూడండి ఫ్రెండ్స్,
టేస్టీ టేస్టీ చెగోడీలు షీట్ షాప్లో లాగా రెడీ చేశానండి. ఎంతో టైం పట్టదండి, 10 మినిట్స్ 15 మినిట్స్లో అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్ లాగా చేసి పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ముందుగానే చేసుకొని పెట్టుకున్నా కూడా 1 మంత్ వరకు ఎటు పోవండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.